కాంటాక్ట్ ఏఎన్ఎంల ఐక్యత, కాంటాక్ట్ ఏఎన్ఎంల ఐక్యత. రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జగిత్యాల డిస్టిక్ నుంచి మరి మేము డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. అయితే ప్రభుత్వం వారికి మేము విన్నపం చేసుకుంటున్నాం మా ఏఎన్ఎల్ తరఫున. దయచేసి మేమంతా ఇందులో చాలామందిమి ఇప్పుడు ఒక 700-800 మందిమి ఇప్పుడు ఏజ్ అయిపోయింది. మా వెనకాల కూడా చాలామంది అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు ఈ పరీక్ష రాయడానికి మాకు మెమొరీ పవర్ లేదు. మేము ఎందుకంటే డ్యూటీలు చేసి అలసిపోతున్నాం. మా ఏఎన్ఎంలందరినీ ప్రభుత్వం వారు దయచేసి కొంచెం గమనంలో తీసుకొని, మా ఏజ్ అయిపోయింది, మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, మేము అమ్మమ్మలమైనాం, నానమ్మలమైనాం. దయచేసి ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, అయ్యా మా బాధలు ఒక్కసారి అర్థం చేసుకోండి, మా కన్నీటి బాధలు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. ఎందుకంటే మేము దేనికి పనికి రాకుండా అయిపోతున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే మన నుంచి కాదు సార్. ఎందుకంటే మేము పొద్దున్న దాకా డ్యూటీ చేసి రాత్రి వచ్చి కూడా మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పుడు చదవాలి, ఇప్పుడు ఫ్రెష్ పిల్లలతో మేము చదవాలంటే మేము పోటీ పడలేం సార్. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేసినాం మేము. ఇప్పుడు మేము ఏ విధంగా పరీక్షలు రాయగలం సార్? ఒక్కసారి మాకు డిపార్ట్మెంటల్ టెస్ట్ అనే పెట్టండి సార్. ఎందుకంటే మా బాధలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఉన్న వాళ్ళం కాదు సార్. ఈ జాబ్లో మేము జాయిన్ అయినాము అని అంటే ఒక ఆశతో ఎప్పుడైనా మాకు రెగ్యులర్ అవుతుంది అన్నటువంటి ఒక హోప్ తోటి మేము జాయిన్ అయినాం సార్. ఈ ఉద్యోగం చేస్తున్నామంటే మాకు ఎన్నో పనులు ఉన్నాయి సార్. ఆ పనులన్నీ మీకు తెలుసు సార్. మీ దృష్టికి ఇప్పుడు తీసుకొస్తున్నాం సార్. ఇన్ని రోజుల నుండి మేము ఎన్నో విధాలుగా ధర్నాలు చేసినాము, ఎన్నో దెబ్బలు తిన్నాము, పోలీస్ స్టేషన్లో ఉన్నాము, ఎన్నో విధాలుగా మేము ప్రయాసపడ్డాం సార్. అయినా మా ప్రయత్నం ఇంతవరకు ఫలించలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మా ప్రయత్నాలు ఫలిస్తాయని మమ్మల్ని ఇప్పుడు ఈ 52 ఏళ్ళు, 53 ఏళ్ళు, 55 ఏళ్ళ వరకు ఉన్నాం ఇప్పుడు సార్. మేము పరీక్షకు కూడా ఇప్పుడు రాసేంత మాకు లేదు సార్. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకుంటలేదు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 800-900 మంది ఉన్నాం మేము. మా తర్వాత ఇంకా 4 రోజులైతే కూడా ఆ 53 ఏళ్ళు, 52 ఏళ్ళు, 55 ఏళ్ళలో పడుతున్నారు సార్. ఇప్పుడు 27 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఒక్కసారి, మా ముఖ్యమంత్రి మీరు పెద్ద, ఎందుకంటే మా గురించి మీరు ఆలోచించండి, మా బాధలు మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మా బ్రతుకులు ఇప్పుడు ఏమైపోతాయి? మేము ఇన్ని రోజులు పనిచేసి ఉన్నాం కదా సార్. ఇప్పుడు పొద్దున్న దాకా పనిచేసి డ్యూటీలల్లా ఇప్పుడు వచ్చి మేము అందరితో పాటు ఎగ్జామ్ ఏ విధంగా రాయగలం సార్? మాకు మీరు న్యాయం చేస్తారని సార్ ఇప్పుడు ఈ పోరాటం చేస్తున్నాం సార్. ఈ పోరాటం ఆగదు సార్. మేము చనిపోయినా సరే, ఎందుకంటే మా కుటుంబాలలో మా పిల్లల్ని చదువుకోలేము, మా పిల్లల్ని చదివించుకోలేము, వాళ్ళకు మంచి బట్టలు లేవు సార్. ఎందుకంటే 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం సార్. ఇళ్ళకి పోతే మా భర్తలతోటి, మా పిల్లలతోటి మేము ఏ విధంగా కూడా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం సార్. ఒకటి డ్యూటీ విషయంలో సార్ మేము ఎంత పని చేస్తున్నామో, కరోనా టైంలో ఎంత పని చేసినామో మీకు తెలుసు సార్. ఎందుకంటే మీ దృష్టికి ఇప్పటికైనా మా గురించి, మా ఏఎన్ఎంల గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక్కసారి ఆలోచిస్తే సార్ మా బాధలు మీకు అర్థమవుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ప్లీజ్ సార్ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. మేము 6000 మంది ఉన్నాం సార్ ఏఎన్ఎంలో. మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తే మేము ఎక్కడి వాళ్ళం అక్కడనే మేము రెగ్యులర్ అయిపోతాం. ఎందుకంటే మేము 10,000 జనాభాకు, అర్బన్ ఏరియాలలో 15-20,000 జనాభాకు ఒక ఏఎన్ఎం చేస్తుంది సార్. సబ్ సెంటర్లో 10,000 జనాభాకు కూడా మేము ఒక ఏఎన్ఎం చేస్తున్నాం సార్. మాకు ఎంత వర్క్ బర్డెన్ పడుతుంది సార్. మాకు బీపీలు, షుగర్లు వచ్చినాయి సార్. మేము ఆరోగ్యంగా ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు కనబడి కంప్యూటర్ ఎగ్జామ్ మేము ఎట్లా రాసుకోమండి. ఈరోజు తెలంగాణ 33 జిల్లాల పరంగా సమ్మె కూర్చున్నాము. సమ్మె కూర్చోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం చేసిన అన్యాయం అనుకుంటున్నాము. 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు సమ్మె చేసిన 45 డేస్ 3 కమిటీ వేసారు. కమిటీ మీకు సానుకూలంగా స్పందిస్తుందమ్మా, దాంతో మాట్లాడిన తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నారు. 3 కమిటీ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఉన్న పలంగా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఇప్పుడు 6,000 మంది రోడ్డుకి చేయడంలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 10,000 వేసారు. ఏమనంటే రీసెంట్గా నోటిఫికేషన్ జీవో నెంబర్ 16 హైకోర్టు ఇవ్వద్దు అంటున్నారు. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే మాకు దిక్కు ఇంత సమాన వేతనం రావట్లేదు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చి చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి అన్యాయం, చాలా అన్యాయం ఇది. రీసెంట్గా నవంబర్ 23 తారీఖున 576 మంది డాక్టర్స్కి రెగ్యులర్ అయినప్పుడు రాత పరీక్ష లేకుండా ఏఎన్ఎంలకు ఎందుకు రెగ్యులర్ కాదు? ఏఎన్ఎంలు అనే వాళ్ళు క్యాడర్ ఏం చేంజ్ కదా ఎగ్జామ్ రాసినంత మాత్రాన. స్టాఫ్ నర్స్ కంటే జేఎన్ఎంఓ బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, కానీ ఏఎన్ఎం క్యాడర్ ఏఎన్ఎంఏ ఉంటుంది రెగ్యులర్ అంత మాత్రాన. దయచేసి ఏఎన్ఎంలకు ఒక్కరికి ఒక్కసారి మీరు 6,000 పోస్టులు పెంచి
రాత పరీక్ష లేకుండా 2007లో కూడా ఇట్లానే నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు 45 మార్క్స్ ఇచ్చుకుంటూ సీనియారిటీ వైజ్గా రెగ్యులేషన్ చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ అవి ఉన్నావు కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణలోని 6,000 మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలని నిరసన చేస్తే 2 రోజులు ఈరోజు రాత్రి కూడా 33 జిల్లాల పరంగా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏఎన్ఎంలంతా రోడ్లు ఎక్కినాము. అర్ధరాత్రి కూడా ఇక్కడే ఉండి సమ్మె కంటిన్యూ చేస్తాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. అట్లాగే మా ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మా యొక్క నమస్కారం అండి. మరి నేటి రోజున మేము తిరిగి గత ప్రభుత్వంలోనే కూర్చున్నాము, మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా కూర్చునే దుస్థితి. రోడ్డు మీద మీ ఆడపడుచులుగా మేము ఒక ఏ పనిలో కూడా వెనక్కి తగ్గకుండా మేము పని చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధమైన పరిస్థితిలో కల్పించారంటే అయ్యా ఇదంతా మీ చలవే, ఎందుకంటే ఇది ఒప్పుకొని తీరాలి. గత ప్రభుత్వంలో మేము సైతం అని చెప్పేసి మీరందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మా పక్కకు వచ్చి కూర్చుండి అమ్మ మీకు వచ్చిన బాధ ఏంది, మేమున్నాం, మమ్మల్ని గెలిపించుకోండి అనే దిశలో మీరు ప్రమాణపూర్వకంగా మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు వరకు మా వెన్నంటి మా చెవులలో మారుమోగుతున్నాయి. మరి నేటి రోజున మేము రోడ్డు మీద పడడానికి ముఖ్య కారణము గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్నే ఆ రోజులలోనే సమ్మె చేసే మేము వద్దు ముర్రో అని చెప్పిన పరిస్థితులను కూడా మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా అదే నోటిఫికేషన్ని మళ్ళీ జారీ చేసి ఈ రోజున తిరిగి మళ్ళీ మేము వచ్చి అడిగినా కూడా మమ్మల్ని మెడల్ బట్టి గెంటేస్తామన్నంత పనిలో మీరు చేసినప్పుడు కూడా మేము ఓర్చుకొని మా తండ్రి వాళ్ళే మేము ఇంకా కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ని వేల సంఖ్యలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేమందరం రకరకాల విధాలుగా మాకు ఒక పేర్లు ట్యాగ్లు అనేసి వేసి మరి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఒక 6-7 రకాల ఏఎన్ఎంలను మీరు కాంట్రాక్ట్ వ్యవస్థలు గత 17 నుండి 20 సంవత్సరాలు చేస్తున్న ఏఎన్ఎంలు కూడా ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా సబ్ సెంటర్స్ అనేటి కొత్తగా క్రియేట్ చేసి వాటికి అనుకూలతగా మమ్మల్ని మరి ఆ ప్రాతిపదికన ఏఎన్ఎం పోస్టులు క్రియేట్ చేసి ఆ పద్ధతిలోనే మాకు మరిన్ని పోస్టులు అంటే ఇందులో ఉన్న ఇన్ సర్వీస్ పీపుల్ని మాత్రమే మీరు గుర్తించి వీరికే రెగ్యులరైజేషన్ కల్పించే విధంగా ఎందుకు చేపడతలేరు? మీరు అనుకుంటే ఇటువంటి కోర్టు కేసులు మేము 16 జీవోకు సంబంధించిన వారు కాదు, అయినా 16 జీవోతో మాకు సంబంధం లేదు. మా సుపీరియర్గా ఉన్నటువంటి మా గవర్నమెంట్ ఎవరైతే ఆఫీసర్లు ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీలుగా డాక్టర్లుగా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కొలువులు తిరిగినప్పుడు మాకెందుకు కాదని మేము అడుగుతున్నాం. మేము చెప్పేది ఈ 17 సంవత్సరాల్లో అమ్మమ్మలు నానమ్మల వయసులో ఉన్న వాళ్ళు తిరిగి ఎగ్జామ్ రాయగలుగుతారా? కంప్యూటర్ ఎగ్జామ్స్ రాసే నాలెడ్జ్ మాది, ఎందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నారు? మరి ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరిచి ఆ రోజున కరోనా కాలంలో కష్టపడిన ఈ చేతులు మరి ఇంతమందిని ఒక పేషెంట్ కూడా లేకుండా చేస్తాము, ఇవే 6,000 పోస్టులు ఇన్ సర్వీస్ పీపుల్కి అప్పుడు మేము డిపార్ట్మెంటల్ ఎగ్జాము అని అన్నారు. ఇతర రాష్ట్రాలన్నిటికీ చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎందుకు చేయకుండా ఉన్నది అని మేము సూటిగా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా మాకు మా యందు మీరు దయతలిచి ముందుకొచ్చి మా జీవితాలకు వెలుగు నింపే ఆలోచన చేస్తే సరే, లేదంటే ఈ రోజున 48 గంటలు అర్ధరాత్రి ఆడది బయటకు నడిచినాడే ముఖ్యమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. ఈ రోజున మరి మేము అర్ధరాత్రి అనేది లేకుండా అపరాత్రి అనేది లేకుండా 24 గంటల సర్వీస్ పనిచేసే పీపుల్ని మేము ఇక్కడ ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళము ఇక్కడనే రోడ్డు మీద కూర్చున్నాం, బయట ఇస్తాం. ఇది రాష్ట్ర స్థాయిగా మేమందరం 33 జిల్లాల వారిగా మేమందరం కూడా కూర్చోవడానికి విల్లింగ్లు ఉన్నాం. కనుక మీరు మా అందు ఏదైతే న్యాయం అనేది చేయకపోతే కంటిన్యూ సమ్మెలో ఉంటాం. రాత పరీక్ష రద్దు చేసి యథావిధిగా రెగ్యులరేషన్ మాకు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.